నమస్కారం చక్రవర్తి గారు. నమస్తే శ్రీవర్మ గారు. ఎలా ఉన్నారు చక్రవర్తి గారు? ఫైన్ మేడం గారు. ఆఫ్టర్ ఏ లాంగ్ టైం చక్రవర్తి గారు. చాలా రోజుల తర్వాత కలిసాం. ఓకే, ఐఎమ్ ఫైన్. చక్రవర్తి గారు, స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు కొంతమందికి అనుభవం ఉండదు టెక్నికల్గా. అలాంటి వాళ్ళకి చార్ట్ అనాలిసిస్ గురించి అస్సలు తెలియదు. అలాంటి వాళ్ళు అసలు ఇన్వెస్ట్ చేసే ముందు ఏం చేయాలి చక్రవర్తి గారు? శ్రీవర్మ గారు, మీరు అడిగిన క్వశ్చన్ నాకు అర్థమైంది. జనరల్గా ఏంటంటే అండి, స్టాక్ మార్కెట్లో 3 రకాల అనాలిసిస్లు ఉంటాయి. ఒకటి టెక్ అనాలిసిస్, 2 ఫండ్ అనాలిసిస్, 3 బిహేవియర్ అనాలిసిస్, 3 రకాల అనాలిసిస్లు ఉంటాయి. ఎక్స్పెషల్లీ చార్ట్ అనాలిసిస్ అంటే మేడం గారు, మీకు ఒక డేటాని చార్ట్ రూపంలో కన్వర్ట్ చేసి దాని మీద కొన్ని అర్థమెటిక్ స్టాటికల్ ఈక్వేషన్స్ అప్లై చేసి ఆ డేటాని కూడా చార్ట్లో కన్వర్ట్ చేసి ఈ కాంబినేషన్ ఆఫ్ అంటే ఇండికేటర్, చార్ట్ డేటాని చార్ట్లో కన్వర్ట్ చేసాం, ప్లస్ ప్రైస్ డేటాని ఒక పర్టికులర్ ప్రోడక్ట్ ప్రైస్ డేటాని చార్ట్లో కన్వర్ట్ చేసాం. ఈ 2 డేటాలు అంటే ఈ 2 చార్ట్ల కాంబినేషన్లో ఇది కన్సాలిడేషన్ మోడ్లో ఉందా, లేదు అప్వర్డ్ మోడ్లో అంటే ట్రెండింగ్ పీరియడ్ పైకి పెరగడానికి అవకాశం ఉందా, ట్రెండింగ్ పీరియడ్లో లేదు ట్రెండింగ్ పీరియడ్లో కిందకి వెళ్ళటానికి డౌన్వర్డ్కి వెళ్ళడానికి అవకాశం ఉందా అని అనలైజ్ చేస్తుంటారు జనరల్గా. ఇక్కడ ఏంటంటే అండి, ఈ చార్ట్ రీడింగ్ అనేటువంటిది, చార్ట్ అనాలిసిస్ అనేది చాలా ఇట్స్ ఎ బ్యూటిఫుల్ సైన్స్. అది కొంత సమయం వెచ్చించాలి. కనీసం ఒక మనిషి నేర్చుకోవటానికి ఓ 70-80 గంటలు పడుతుంది. తర్వాత దాన్ని ప్రాక్టీస్ చేయాలి, కొంత టైం టేకింగు. ఏదైనా స్టాక్ మార్కెట్లో టెక్నాలసిస్ నేర్చుకోవాలంటే నేర్చుకోవటం, దాన్ని ప్రాక్టీస్లో పెట్టడానికి ఓ 2-3 నెలలు టైం పడుతుంది. సో ఇంత టైం వెచ్చించలేనటువంటి వాళ్ళు, ప్లస్ ఇంకోటి వన్ మోర్ ఇంపార్టెంట్, చార్ట్ అనలైజ్ చేసేటప్పుడు కొంత స్కిల్స్ కూడా ఉండాలి. అనాలిసిస్ స్కిల్స్, ప్రిడిక్షన్ స్కిల్స్, కామన్ సెన్స్, చాలా చాలా స్కిల్స్ కూడా ఉండాలి. సమ్ క్వాలిటీస్ కూడా ఉండాలి, ఇన్నరేట్ క్వాలిటీస్ కూడా ఉండాలి. సరే, ఇలాంటివన్నీ లేని వాళ్ళు ఎలా స్టాక్ మార్కెట్లో సక్సెస్ తీసుకోవాలి? ఎలా సపోర్ట్ ఐడెంటిఫై చేయాలి, ఎలా రెసిస్టెన్సెస్ ఐడెంటిఫై చేయాలి, ఎగ్జిట్ పాయింట్ ఎలా పట్టుకోవాలి, ఎంట్రీ పాయింట్ ఎలా పట్టుకోవాలి అనేది ఓ పెద్ద $1 million క్వశ్చన్. అవును. అలాంటి వాటికి చాలా సింపుల్ సొల్యూషన్ ఏంటంటే పీవోట్ పాయింట్స్ అని ఉంటాయి. ఈ పీవోట్ పాయింట్స్ అని అంటే, పీవోట్ పాయింట్ అంటే ఏంటంటే మేడం గారు, క్రూషియల్ పాయింట్, సెంటర్ పాయింట్. అర్థమైందండి? సో ఈ క్రూషియల్ పాయింట్, ఇంపార్టెంట్ పాయింట్ అంటే సెంట్రల్ పాయింట్, ట్రై టు అండర్స్టాండ్. దీన్ని ఐడెంటిఫై చేయాలి. అంటే మీకు ఈ పీవోట్ పాయింట్ అంటే క్రూషియల్ పాయింట్ పైన ఉంటేనేమో బై చేయమని చెప్తాం. పీవోట్ పాయింట్ అంటే క్రూషియల్ పాయింట్ అంటే సెంటర్ పాయింట్ కింద ఉంటేనేమో సెల్ చేయమని చెబుతాం. ఇక్కడ మళ్ళా సపోర్ట్లు ఉంటాయి, రెసిస్టెన్స్లు ఉంటాయి. పీవోట్ పాయింట్స్ పైన రెసిస్టెన్స్ 1, రెసిస్టెన్స్ 2, రెసిస్టెన్స్ 3 అలా ఉంటాయి. అదేవిధంగా పీవోట్ పాయింట్ కిందకి వెళ్ళిన తర్వాత పడిపోతుంటుంది కదా, సపోర్ట్ 1 ఎక్కడ వస్తుంది, సపోర్ట్ 2 ఎక్కడ వస్తుంది, ఇలా ఐడెంటిఫై చేయడం చాలా ఈజీ. ఇవి సమ్ అర్థమెటిక్ క్యాలిక్యులేషన్స్ బేస్ చేసుకొని చెప్తాం. చాలా ఈజీ. ఏ లేమెన్ ఆల్సో జస్ట్ అవర్స్లో దీన్ని లెర్న్ చేయొచ్చు. స్టాక్ మార్కెట్లో చాలా సక్సెసివ్ ఫార్ములాస్ ఇవన్నీ కూడా, చాలా సక్సెసివ్ ఫార్ములాస్. ఆ పీవోట్ పాయింట్ గురించి నేను చెప్తాను ఇవాళ. ఈ పీవోట్ పాయింట్ ఏంటంటే మేడం గారు, ఫస్ట్ మీరు డే వైజ్ డేటా తీసుకొని చేయొచ్చు, వీక్లీ డేటా తీసుకొని చేయొచ్చు, మంత్లీ వైజ్ డేటా తీసుకొని చేయొచ్చు. అంటే ఎలా అంటే చెప్తానండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇవాళ మార్కెట్లో క్రూషియల్ పాయింట్ ఏంటి, ఈరోజు క్రూషియల్ పాయింట్ ఏంటి మార్కెట్, ఇవాళ రెసిస్టెన్స్ 1 ఏంటి, రెసిస్టెన్స్ 2 ఏంటి, లేదు ఇవాళ పడిపోతుంది, సపోర్ట్ 1 ఎక్కడ రావాలి, సపోర్ట్ 2 ఎక్కడ వస్తుంది, సపోర్ట్ 3 ఎక్కడ వస్తుంది. ఇది ఐడెంటిఫై చేయడానికి 3 రకాల పద్ధతులు చూసుకుంటాం. ఒకటి డే డేటా అంటే నిన్న డేటా తీసుకొని అనాలిసిస్ చేయొచ్చు, లేదు వారం డేటా తీసుకొని అనలైజ్ చేయొచ్చు, పట్టుకోవచ్చు. మంత్లీ డేటాని బేస్ చేసుకొని కూడా చేసుకోవచ్చు. ట్రై టు అండర్స్టాండ్. అంటే ఎట్లా అంటే చెప్తామండి. ఫర్ ఎగ్జాంపుల్, ఈ రోజు వరకు మనం తీసుకున్నాం. ఈ వారం ఈరోజు ఎలా ఉంటుందంటే, నిన్న డేటాని తీసుకుంటాం. ఈ వారం మొత్తం ఎలా ఉంటుంది అనుకుంటే, క్రూషియల్ పాయింట్ ఏదంటే పోయిన వారం డేటా తీసుకొని అనలైజ్ చేస్తాం. ఈ నెల ఎలా ఉంటుందంటే పోయిన మంత్ డేటాని తీసుకొని అనలైజ్ చేస్తాం. ట్రై టు అండర్స్టాండ్. మళ్ళీ వన్స్ అగైన్ ఐ రిపీట్. ఈరోజు ఎలా ఉంటుంది, క్రూషియల్ పాయింట్ ఏది, సపోర్ట్స్ రెసిస్టెన్స్ ఐడెంటిఫై చేయడం కోసం నిన్న డేటాని తీసుకొని పీవోట్ పాయింట్స్ క్యాలిక్యులేట్ చేస్తాం, సపోర్ట్స్ రెసిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేస్తాం. ఈ వారం ఎలా ఉంటుంది అనుకోవడానికి పోయిన వారం డేటా తీసుకొని మనం పీవోట్ పాయింట్స్, సపోర్ట్స్ రెసిస్టెన్స్ పాయింట్స్ క్యాలిక్యులేట్ చేస్తాం. ఈ మంత్లో ఎలా ఉంటుంది, పీవోట్ పాయింట్స్, సపోర్ట్స్ రెసిస్టెన్స్ ఎలా ఉంటాయి అంటే
పోయిన లాస్ట్ మంత్ డేటా తీసుకొని మనం అనాలిసిస్ చేస్తాం. క్లారిటీ క్లియర్. ఇప్పుడు దీంట్లో అసలు ముందు పీవర్డ్ పాయింట్ అంటాం, అంటే క్రూషియల్ పాయింట్, ట్రై టు అండర్స్టాండ్. సెంటర్ పాయింట్ అంటాం, అర్థమైందమ్మా. ఇంకా చెప్పాలంటే క్రిటికల్ పాయింట్ అని కూడా అంటాం. ఓకే. ఈ పీవర్డ్ పాయింట్ అంటాం. దీన్ని ఎలా ఐడెంటిఫై చేస్తామంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఇంట్రాడే చేయదలుచుకున్నావు, ఈరోజు చేయదలుచుకున్నావు. సో నిన్న డేటా తీసుకో, అది స్టాక్ అవ్వచ్చు, ఇండెక్స్ అవ్వచ్చు, వాట్ ఎవర్ మేబీ. నిన్న ప్రైస్ డేటా తీసుకుంటున్నాం. నిన్న హై ఎంత, నిన్న లో ఎంత, నిన్న క్లోజింగ్ ప్రైస్ ఎంత, 3 కూడి 3తో భాగించు. దాని పీవర్డ్ పాయింట్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫోసిస్ ఇవాళ క్రూషియల్ పాయింట్ ఎంత, ట్రై టు అండర్స్టాండ్. ఇవాళ క్రూషియల్ పాయింట్ ఏంటి, పీవర్డ్ పాయింట్, పీపీ అంటే పీవర్డ్ పాయింట్ అంటాం. క్రూషియల్ పాయింట్, క్రిటికల్ పాయింట్, సెంటర్ పాయింట్ ఏదైనా ఐడెంటిఫై చేయాలంటే నిన్న ఇన్ఫోసిస్ హై, నిన్న ఇన్ఫోసిస్లో, ఓకే, నిన్న ఇన్ఫోసిస్ క్లోజింగ్ ప్రైస్ 3 తీసుకొని 3 పెట్టి భాగిస్తే అది పీవర్డ్ పాయింట్ అంటాం. క్లియర్, పక్కన పెట్టండి. ఈ పీవర్డ్ పాయింట్ పైన ఉంటేనేమో పాజిటివ్లో ఉన్నట్టు, పెరగడానికి ఛాన్స్ ఉంది ఇవాళ. ఆ పీవర్డ్ పాయింట్ కింద ఉందనుకోండి, క్రూషియల్ పాయింట్కి, క్రిటికల్ పాయింట్ కింద ఉందనుకోండి, సెంటర్ పాయింట్కి పట్టడానికి అవకాశం ఉన్నట్టు. ఇది ఫస్ట్ పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 వచ్చేసరికి ఓకే, పైకి వెళ్తుంది, పీవర్డ్ పాయింట్ పైన ఉంది, క్రూషియల్ పాయింట్ పైన ఉంది. మరి ఎక్కడి దాకా వెళ్ళాలి? రెసిస్టెన్స్ 1, రెసిస్టెన్స్ 2 అట్లా అంటాం కదా. ఫస్ట్ రెసిస్టెన్స్ 1 ఏంటంటే పీవర్డ్ పాయింట్ ఉంది కదా, దాన్ని 2తో మల్టిప్లై చేయండి. ఓ క్రూషియల్ పాయింట్ కనుక్కున్నాం కదా, హై, లో, క్లోజ్ 3 కూడి బై 3 వస్తే పీవర్డ్ పాయింట్ వచ్చిందా, దాన్ని 2తో మల్టిప్లై చేసి దానికి ఏం చేస్తారంటే దాంట్లో నుంచి నిన్న లో తీసేయండి, నిన్న లో తీసేయండి. అప్పుడు వచ్చేది రెసిస్టెన్స్ 1 అంటారు దాన్ని. అది క్రాస్ అవుతుందా, అక్కడ కొట్టుకుంటుందో చూడాలి. ఒకవేళ అక్కడ స్టెబిలైజ్ అయ్యి ఫోర్స్గా క్రాస్ చేసేది అనుకోండి, మళ్ళీ రెసిస్టెన్స్ 2కి వెళ్తుంది. మళ్ళీ రెసిస్టెన్స్ 2 ఎక్కడ ఎలా ఐడెంటిఫై చేయాలి అంటే చాలా సింపుల్. పీవర్డ్ పాయింట్ ఉంది కదా, ఆ పీవర్డ్ పాయింట్కి రేంజ్ ఆఫ్ ది, అంటే ఎస్టర్డే రేంజ్ అనేది ప్లస్ చేయాలి. రేంజ్ అంటే ఏంటంటే నిన్న హైకి లోకి మధ్యలో గ్యాప్ ఎంత. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇన్ఫోసిస్ ఉంది అనుకోండి, 1,500 రూపీస్ ద హై, అర్థమైంది. 1,450 ఈజ్ ద లో అనుకోండి, ఓకే, 1,450 లో, నిన్న 1,500 హై అనుకోండి. ఈ మధ్యలో 50 దాన్ని రేంజ్ అంటాం. నిన్న ఎస్టర్డే రేంజ్ ఆఫ్ ది ఇన్ఫోసిస్ అంటే హైకి లోకి ఉన్న తేడా. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం, R2 రెసిస్టెన్స్ 2 ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే పీవర్డ్ పాయింట్కి మీరు వచ్చేసరికి రేంజ్ ప్లస్ చేయాలి. ఆటోమేటిక్గా అది R2 అంటాం, రెసిస్టెన్స్ పాయింట్ 2 అంటాం. అదేవిధంగా ఒకవేళ పెరిగితే ఇలా పెరుగుతూ వెళ్తుంటుంది. అదే అట్లా కాకుండా ఒకవేళ కౌంటర్ కనుక పీవర్డ్ పాయింట్ కింద ఉందనుకోండి, అంటే క్రూషియల్ పాయింట్ కిందకి వెళ్ళిపోతుంది, ఖచ్చితంగా డౌన్వర్డ్లో ఉన్నట్టే. ఆ డౌన్లోడ్లో ఉన్నప్పుడు ఏం చేస్తామంటే సపోర్ట్ 1 ఎక్కడ వస్తుంది, ఎలా ఐడెంటిఫై చేయాలి? క్రూషియల్ పాయింట్ పీవర్డ్ పాయింట్ ఉంది కదా, దాన్ని 2తో మల్టిప్లై చేయండి. చేసి దాంట్ నుంచి నిన్నటిలో తీసేయండి. నిన్నలోని మీరు హైని తీసేయండి. హైని తీసేస్తే వచ్చేదాన్ని మీకు సపోర్ట్ 1 అంటాం. ఆ సపోర్ట్ 1 ఉంటుంది. ఒకవేళ అక్కడ స్టెబిలైజ్ అవుతుంది, ఒకవేళ స్టెబిలైజ్ అయ్యి అక్కడ నిలబడలేక మళ్ళీ కిందకి వెళ్ళిపోతుంది అనుకోండి, మన సపోర్ట్ 2 దగ్గర అవుతుంది. ఆ సపోర్ట్ 2 ఎలా ఐడెంటిఫై చేయాలి? మీరు పీవర్డ్ పాయింట్ ఉంది కదా, క్రూషియల్ పాయింట్ అంటే ఆ క్రూషియల్ పాయింట్ మైనస్ రేంజ్, ఆ రేంజ్ని మైనస్ చేయాలి. అప్పుడు మీకు వచ్చేసరికి సపోర్ట్ 2 క్యాలిక్యులేట్ చేస్తాం. అలా మనం ఏంటంటే పెద్ద చార్ట్ అనాలిసిస్, పెద్ద నాలెడ్జ్ లేని వాళ్ళు కూడా స్టాక్ మార్కెట్లో నిన్న డేటాను తీసుకొని ఈరోజు ఇంట్రాడేకి, నీకు అర్థమైందా? సో క్రూషియల్ పాయింట్ ఏంటి, రెసిస్టెన్స్ 1 ఏంటి, రెసిస్టెన్స్ 2 ఏంటి, సపోర్ట్ 1 ఏంటి, సపోర్ట్ 2 ఏంటి, ఒక బ్రీఫ్ అవుట్లుక్ తోటి వ్యాపారం చేయొచ్చు. తర్వాత దీన్ని మీరు క్యాలిక్యులేట్ చేసి చూసుకోవాలనుకోండి, దీనికి సింపుల్ వెబ్సైట్ ఉంది. ఓకే, దానికి www పీవర్డ్ పాయింట్ క్యాలిక్యులేటర్ అనే వెబ్సైట్ ఓపెన్ చేసుకొని దాంట్లో నిన్న డేటా ఇచ్చేసి ఎంటర్ కొడితే పీవర్డ్ పాయింట్ సపోర్ట్ 1, సపోర్ట్ 2, అర్థమైందమ్మా? సో అదేవిధంగా రెసిస్టెన్స్ 1, రెసిస్టెన్స్ 2, రెసిస్టెన్స్ 3 అన్ని పాయింట్లు కనపడతాయి. దాన్ని బట్టి మీరు బిజినెస్ చేసుకోవచ్చు. ఇది డే వైజ్గా కాదు, మళ్ళీ వీక్లీ, లాస్ట్ వీక్ డేటా తీసుకొని ఈ వీక్లో మొత్తం ఎలా ఉంటుందో కూడా అంచనేయచ్చు. లాస్ట్ మంత్ డేటా తీసుకొని, అంటే మంత్ డేటా అనుకోండి, లాస్ట్ మంత్ హై ఎంత, లాస్ట్ మంత్ లో ఎంత, లాస్ట్ మంత్ క్లోజింగ్ ప్రైస్ ఏంటి,
మూటింటి కూడి 3 పెట్టి భాగిస్తే లాస్ట్ మంత్ది ఈ నెల క్రూషియల్ పాయింట్ అవుతుంది. మంత్లీ డేటా దాన్ని బట్టి కూడా ఇంట్రాడే చేయొచ్చు. ఇంట్రాడే చేసేటప్పుడు అవర్లీ చార్ట్ పెట్టి పీవర్ పాయింట్స్ పెట్టమని చెబుతా. ఇది చాలా ఇంపార్టెంట్. మీకు ఇంట్రాడే చేసేవాళ్ళు ఈ క్రూషియల్ పాయింట్ పెట్టేటప్పుడు సపోర్ట్ 1 సపోర్ట్ 2 రెసిస్టెన్స్ అని పెట్టేటప్పుడు అవర్లీ చార్ట్ పెట్టి ఈ పాయింట్ పెట్టుకొని అనాలిసిస్ చేస్తుంటే మీకు చాలా అద్భుతంగా ఉంటాయి. ఇప్పుడు దీనికి నేను మీకు వెబ్సైటు పిక్చర్ ఒకటి, తర్వాత ఒక ఎగ్జాంపుల్గా మీకు పిక్చర్ కూడా ఇస్తున్నాను. ఆ పక్కన చూసుకోండి, కనపడుతుంటుంది. దాన్ని బట్టి మీకు ఒక క్లారిటీ వస్తుంది పీవర్ పాయింట్స్ని అప్లై చేయటం అనేటువంటి. థ్యాంక్ యూ శ్వేవర్మ గారు. థ్యాంక్ యూ చక్రవర్తి గారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్.